జ్ఞాని, అజ్ఞాని. జ్ఞాని అంటే జ్ఞానంతో తేలికైనవాడు. అదే అజ్ఞాని అజ్ఞానంతో బాగా బరువై ఉండినవాడు. దీనికి ఒక చిన్న ఉదాహరణ తీసుకొని మనము దాని యొక్క వివరణలోకి వెళ్దాం. నేను ఒక 3 ఏళ్ల కింద ఒక రియల్మీ ఫోన్ కొనుక్కున్నాను. అది చాలా బరువు ఉంది, కానీ అది బరువు ఉన్న సంగతి నాకు ఏం అర్థం కాకపోయేది. అసలు దగ్గర చాలా రోజులు దాంతో నేను ఒక 3 years దాంతో గడిపాను. ఆ ఫోన్తో నేను పనిచేశాను. ఆ తర్వాత రీసెంట్లీగా వేరే ఒక ఫోన్ కొనుక్కున్నాను, వివో ఫోన్ కొన్న తర్వాత చాలా లైట్ వెయిట్ ఉంది. ఆ వివో ఫోన్ ద్వారా ఈ వివో ఫోన్ వాడి ఆ యొక్క పాత ఫోన్ పట్టుకొని చూస్తే అసలు ఎలా ఉన్నాను దీంతో ఇన్ని రోజులు, అసలు ఎలా గడిపాను దీంతో ఇన్ని రోజులు అని అనిపించింది. అంటే జ్ఞాని యొక్క స్థితి, అజ్ఞాని యొక్క స్థితి కూడా అంతే. అజ్ఞానంలో ఉన్నప్పుడు మనకేమీ అర్థం కాదు. అదే అప్పుడు మనకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఆ యొక్క స్థితి మనకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ స్థితిలో మనకు ఏమీ తెలియదు. అప్పుడే అది చాలా అద్భుతంగా, మనకు ఎంతో చూడడానికి రమణీయంగా, జీవించడానికి అద్భుతంగా ఉంటుంది. కానీ మన యొక్క స్థాయి, జ్ఞానం పెరిగే కొద్దీ అప్పుడు తెలుస్తుంది. జ్ఞానం వచ్చిన తర్వాత అసలేమీ లేదు చేయడానికి. అంతకుముందు ఇంకేదో చేయాలి అనుకుంటూ ఇంకా బాగా ఉరుకులు పెట్టేవాళ్ళం. ఎప్పుడైతే నీవు జ్ఞానంతో నిండిపోయావో ఇంకా ఏమి లేదు అన్న స్థితిలోకి నువ్వు వచ్చేస్తావు. ఏమి లేదు అన్న స్థితిలో ఇంకా బయటికి ఉరుకులాట ఉండదు. ఉన్నదల్లా మొత్తం అంతరంగంలోనే. అప్పుడు అంతరంగంలోకి పోదామంటుంటుంది. నీ అంతరంగంలో వెతికి చూసుకోమంటుంది. అంతరంగంలో వెతికి చూస్తే ఇంకేం ఉండదు, అంతా లైట్ వెయిట్, చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. జ్ఞానం అంతే, ఇంకా జ్ఞాని స్థాయి అంతే. జ్ఞానంలో లేనంతసేపు, అజ్ఞానంలో ఉన్నంతసేపు ఇంకా పరుగులు పెడతా ఉంటుంది, బయటకు పరుగులు పెడతా ఉంటుంది. బయటకు పరుగులు పెడతా కొద్దీ ఇంకేమీ ఉండదు అక్కడ. ఎంత పరుగులు పెట్టినా కూడా పరుగులు పెట్టిస్తూనే ఉంటుంది మనసు. వెళ్ళు, అక్కడ ఇది చేయి, ఇక్కడ ఇది చేయి. ఎప్పుడైతే నీ లోపలికి నువ్వు అంతరంగంలోకి తొంగి చూస్తావో అప్పుడు తెలుస్తుంది జ్ఞానం యొక్క వాల్యూ. అంటే నాకు ఈరోజు ఈ ఫోన్ ద్వారా అర్థమైన సబ్జెక్టు ఈ విధంగా నేను తీసుకున్నాను. చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.